హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సొరకాయ కర్రీ. ఈ కర్రీ చాలా ఈజీగా 5 to 10 మినిట్స్ లోపు చేసేయచ్చండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇంత ఫాస్ట్గా చాలా టేస్టీగా చేసేయచ్చంటే నమ్మండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఎప్పుడూ వంట చేయని వాళ్ళు కూడా ఒక్కసారి చేశారంటే ప్రతిసారి మీతోనే వంట చేయిస్తానంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, తయారు చేసేద్దాం రండి. మరి ముందుగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చే వరకు 2 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 మినిట్స్ ఇలా సిమ్లో వేయించుకుంటే మనకి చాలా చక్కగా ఆనియన్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగిన టొమాటో ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇంకా పసుపు, కారం, ధనియా పౌడర్, తగినంత ఉప్పు అన్నీ కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. ఇలా 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకుందాం. ఇక్కడ వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ కూరగాయ కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ రానిద్దాం. విజిల్స్ వచ్చి ఆవిరంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ పాటు కర్రీని మగ్గనిద్దాం. అప్పుడు మసాలాలన్నీ కూడా కర్రీ బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.